రైట్ మూవింగ్ టు వియత్నాంలో జరిగిన ఘోర బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 15 మంది భారతీయుల మృతదేహాలు ఇవాళ భారత్కు చేరుకోనున్నాయి. హోచిమిన్ సిటీలో అధికారిక ప్రక్రియలు పూర్తి కావడంతో మృతదేహాలను భారత్కు పంపిస్తున్నారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాల సహకారం అందిస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. ఇవాళ రాత్రికి డెడ్ బాడీస్ అన్ని కూడా ముంబై చేరుకుంటాయని వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ముంబై నుంచి హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు అంబులెన్స్లో మృతదేహాల తరలింపు ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన ఆంధ్రప్రదేశ్ వాసుల మృతదేహాల తరలింపుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. మృతదేహాలను స్వీకరించే కుటుంబ సభ్యుల వివరాలను సంబంధిత జిల్లా కలెక్టర్లు కేంద్ర ప్రభుత్వానికి అందజేశారు. కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సమన్వయం చేస్తున్నారు. ఈ విషాద ఘటనతో బాధిత కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. వియత్నాంలో జరిగిన ఘోర బోట్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 15 మంది భారతీయుల మృతదేహాలు ఇవాళ భారత్ చేరుకుంటున్నాయి. హోచిమిన్ సిటీలో అఫీషియల్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రక్రియ అంతా పూర్తి కావడంతో మృతదేహాలను భారత్కు తరలిస్తున్నారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలా కూడా మేము కోఆపరేట్ చేస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. ఇవాళ రాత్రికి మృతదేహాలన్నీ చేరుకుంటాయని వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ముంబై నుంచి హైదరాబాద్కు, అలాగే హైదరాబాద్ నుంచి వారి స్వస్థలాలకు అంబులెన్స్లో మృతదేహాల తరలింపు ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రమాదంలో చనిపోయిన ఆంధ్రప్రదేశ్ వాసుల బాడీస్ తరలింపుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. మృతదేహాలను స్వీకరించే కుటుంబ సభ్యుల వివరాలను సంబంధిత జిల్లా కలెక్టర్లు కేంద్ర ప్రభుత్వానికి అందజేశారు. కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు కోఆర్డినేట్ చేస్తున్నారు. విషాద ఘటనతో బాధిత కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి ఇస్తారు. వెంకటేష్, వియత్నాం పడవ ప్రమాదంలో చనిపోయినటువంటి 15 మృతదేహాలను ఈరోజు ముంబైకి తరలించబోతున్నారు. వియత్నాం ఎయిర్లైన్స్ లో వీటిని తరలిస్తారు. ఈ రోజు రాత్రి 9:35 ముంబై విమానాశ్రయం చేరుకోబోతున్నాయి. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ అధికారులు 3 మృతదేహాలను స్వాధీనం చేసుకోబోతున్నారు. సో ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 3 చనిపోయారు. సో ముడియం శ్రీధర్, గిల్లి జయలక్ష్మి, రవితేజ వీరి మృతదేహాలను ముంబైకి ఈ రోజు రాత్రికి వస్తున్నాయి. సో అక్కడ నుంచి నేరుగా ముంబై విమానాశ్రయం నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి తరలిస్తారు. సో హైదరాబాద్ నుంచి నేరుగా వారి స్వస్థలాలకు కడపకి, అలాగే మచిలీపట్నం వారి స్వస్థలాలకు తరలించబోతున్నారు. అలాగే గిల్లి జయలక్ష్మి ఎవరైతే చనిపోయారో ఆమె భర్త పరిస్థితి చాలా విషమంగా ఉంది. సో ఆయనను ఇంకా అక్కడే వియత్నాంలోనే ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందజేస్తున్నారు. సో గెల్లి కిషోర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఆయన ఇక్కడ తరలించలేదు. మిగిలిన వారు ఎవరైతే 16 మంది ఉన్నారో సో వారందరినీ కూడా చికిత్స జరిపి వారిని సురక్షితంగా తిరిగి వారి స్వస్థలాలకు పంపేటువంటి ఏర్పాట్లను కేంద్ర విదేశాంగ శాఖ చేసింది. సో మొత్తానికి 2 రోజుల కింద జరిగినటువంటి ఘటనలో మొత్తం 32 మంది ఘటనలో చిక్కుకోగా 15 మంది చనిపోయారు. సో మిగిలిన వారిని అక్కడ ఉన్నటువంటి కోస్ట్ గార్డ్ సిబ్బంది కాపాడగలిగినటువంటి పరిస్థితి మనం చూసాం. సో మొత్తానికి ఇందులో 10 మంది తమిళనాడుకు చెందిన వారు కాగా 3 ఆంధ్రప్రదేశ్ వారు, అలాగే 2 కేరళకు సంబంధించినటువంటి వారు. సో ఈ 15 మృతదేహాలు ఈ రోజు రాత్రికి ముంబైకి రాబోతున్నాయి. హరి. ఓకే వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.